VG24 న్యూస్కి స్వాగతం. హసన్పర్తి మండలంలో పలు గ్రామాల్లో వివో జీపీ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో వివో జీపీ భవన నిర్మాణ పనులను ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ గ్రామాల సమగ్ర విద్య రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హసన్పర్తి మండలంలోని అర్వపల్లి, సీతంపేట, జయగిరి, అనంతసాగర్ గ్రామాల్లో వివో భవనం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి కాంగ్రెస్ నేతలు, స్థానిక సర్పంచ్, స్వయం సహాయక మహిళా సంఘాలతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హసన్పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గోడెప్పాడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చల్ల రాకేష్ రెడ్డి, 66వ డివిజన్ అధ్యక్షుడు కనిపర్తి కిరణ్, కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, మహిళా నాయకురాలు బత్తుల స్వాతి, అర్వపల్లి సర్పంచ్ అంబాల ప్రభాకర్ గౌడ్, జయగిరి సర్పంచ్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, కొత్తపల్లి సర్పంచ్ దండ్రి సాంబయ్య, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు అనాసాగర్ గ్రామంలో మహిళలు ఎన్నో రోజుల నుండి వీక్షిస్తున్న వివో బిల్డింగ్ చాలా రోజుల నుండి వాళ్ళ కోరిక మేరకు మొదటిసారిగా అన్నిటికంటే ఫస్ట్ అనాసాగర్ హసన్పర్తి మండలంలో మొదటి వివో బిల్డింగ్ కూడా శాంక్షన్ కావడం, కట్టడం, ఈరోజు ప్రవేశం చేయడం చాలా సంతోషం. వారి మహిళా సోదరులందరూ నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే దీంట్లో కొన్ని ఫర్నిచర్ అడిగింది, తప్పనిసరిగా సోదరులకు ఫర్నిచర్ కూడా ఇవ్వడానికి నా సొంత నిధులకు వెళ్ళి నా సొంత డబ్బులు అంటే నా చైర్స్, టేబుల్ వాళ్ళు అడిగారు ఇస్తాను. అలాగే కట్టబోయే వాటిలలో కూడా తప్పనిసరిగా టాయిలెట్ ప్రొవిజన్స్ లేవు, మహిళలకు ముఖ్యంగా టాయిలెట్స్ ఉండాలి. ఆ ప్రొవిజన్ కూడా నేను కలెక్టర్ గారికి ప్లస్ సీఎం గారి దృష్టికి మా సీతక్క దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేయమని నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీటికి తప్పనిసరిగా మహిళా వివో బిల్డింగ్స్కి టాయిలెట్స్ కూడా ఇవ్వడం ముఖ్యం. సో తప్పనిసరిగా మహిళలు వారి యొక్క ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తున్నదో మహిళలను కోటీశ్వరాలు చేయాలనేది ఒక పెద్ద ఆలోచన విధంగా పోతున్న ప్రభుత్వం వారి యొక్క సారథికతను వారు ఏదైతే ఈరోజు మనకు 2 మండలానికి ఒక బస్సు కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు బస్సు కూడా ఇవ్వడం జరిగింది. సో వారు ఎవరైతే మహిళలు చదివి ఉంటారో ఆ ఇల్లు బాగుపడుతుందో, ఆ ఇల్లుతో సమాజం బాగుపడుతుంది, అలాగే గ్రామం కూడా బాగుపడుతుంది. కాబట్టి మరి సోదరిమణులు ఎవరైతే ఇల్లును చక్కదిద్దపెట్టే మహిళలు ఒకవేళ భర్త తాగుబోతో లేక తిరిగిపోతో లేక కష్టపోతూ కాకుంటే ఆ యొక్క సంసారాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకొని ఆ సంసారాన్ని సాగదీసే మహిళ ఎంతో ఓపికతో, భూమికున్నంత ఓపిక ఉన్నదంటారు, భూతల్లికున్నంత ఓపిక. కాబట్టి అలాంటి మహిళలను గౌరవించుకొని వారికి ఈరోజు వారికి ప్రతి ఒక్కటి అంటే గ్యాస్ స్టేషన్స్, పెట్రోల్ స్టేషన్స్, అలాగే మొన్న మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఇంకా ఈవెన్ రైస్ మిల్లు కూడా వాళ్ళే నడిపే విధంగా రైస్ మిల్లులు ఇచ్చే విధంగా, తర్వాత మహిళా ఇందిరా సూపర్ మార్కెట్లు ఇచ్చే విధంగా షెడ్స్, సోలార్ సిస్టమ్ అన్నీ కూడా అంటే వారికి అప్పచెప్తే ఆ గ్రామం, ఆ మహిళా కుటుంబం అన్నీ కూడా బాగుపడుతున్న ఉద్దేశంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మండలానికి బస్సు వచ్చింది, వారి యొక్క ఆధ్వర్యంలో బస్సు కూడా నడుస్తుంది. అంటే ఒక్కొక్కరు కొన్ని రోజులు గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఈ యొక్క మహిళా సంఘాలను ఏమాత్రం పట్టించుకోకుండా విశ్వపెడితే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినాక వారందరికీ కూడా ఈరోజు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇవ్వడం చాలా గొప్ప విశేషం. కాబట్టి వారందరికీ కూడా శుభాకాంక్షలు. తప్పనిసరిగా వారు కరెక్ట్గా ఒక విశిష్టతగా, ఒక క్రమబద్ధంగా, ఒక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నారు. ఆ సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.